హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ టు పిఎస్ఆర్ బ్లాగ్స్. మంది అందరూ ఇండ్ల ముందు ముగ్గేసుకుంటే మా ఆవిడని అయితే రోడ్ పైన ఇస్తుంది. చలో బై వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ రోజుల సమ్మక్క సార్లక్క జాతరకి వెళ్ళిపోవాలి కాబట్టి, ఇంటి నుండి వెళ్ళాలి కాబట్టి ఇంట్లో సాఫ్ సఫాయి చేసుకొని ఇల్లంతా కడిగి చేసి పూజలు పురస్కారాలు చేసుకొని ఇంటి నుండి అయితే వెళ్ళాలని చెప్పి అయితే మొత్తం బండిదేనా బయటికి బండిదేనా బయటికి బంద్ చేయరు సార్. క్రికెట్ అయితే మస్తు ఆడారు, కానీ నన్నే అవుట్ చేయలేకపోయారు. సో సాడ్. నువ్వే 2 సార్లు వేసినావు, అందరు మిగిలిన వాళ్ళందరూ ఖాళీ వాళ్ళతో. షైన్ అయితే ఇక నీకు బ్యాట్ ఎక్కినంట ఇవ్వాలి అయినట్టే, ఇక అని పోయి కూర్చుంటుంది కుర్చీలో. నైట్ చేపల కూర అనుకున్నాం. పాతన్నం, కొత్తన్నం, చికెన్. చాలా తక్కువ వేసిన కదా ఈసారి. అమ్మకైతే ఉడుపనే ఊడుస్తూనే ఉందట. ఆ సంతలన్నీ సజనిప్త అయిపోగానే మాకు అక్కడ పెట్టి ఆడ పసారనే కడిగితే చేస్తే ఇంత పసార చెత్త చెత్త. దాని మీద పురుగు ఊసేది వచ్చినా కానీ బకెట్లో తెచ్చుకోబోట హీటర్లో కాదు ఇంక
మొక్కలు కట్టుకోవడానికి చలే పెడుతుంది కానీ అమ్మ పొద్దుగాల కొన్ని తీసుకురా కొద్దిసేపు పెడదాం మొక్కలు కట్టుకుంటారు. మీటర్ తిరుగుతలేదు అని ఊరికే బాధపడబట్టిండు వెళ్ళిపోరు. మినిమం ఎత్తాడు కదా వాడు చూసినా మొన్న వాళ్ళు ముగ్గురు చేసిండట. నాకు చెప్పని గన్నేళ్ళ నుంచి ఎంబడి పడతానా చేస్తే వాళ్ళు మీటింగ్లలో దానిలో దీనిలో సక్క ఇది ఇబ్బంది పడతారని చెప్పి ఇలా చేయాలి. ఆ బుగ్గలు దానిలో పెట్టాలి కదమ్మా. ఎందుకు అవి వెళ్ళినప్పుడు పెడదామని అవి ఉండాలి రాదు. అప్పుడు గొడవైనప్పుడు అయితే ఆ బుగ్గనే మిక్కపోలేదు వచ్చే వరకు వరకు వచ్చి అగో మా 2 బాపులా అయిపోయి హీటర్ తీసుకొచ్చి ఫస్ట్ టైం ఆ ఇంట్లో పెట్టడం ఫ్రెండ్స్. వచ్చినప్పుడు అలా కరెంట్ ఎక్కువ యూజ్ చేస్తలేరు అని చెప్పి మినిమం కంటే ఎక్కువ బిల్ వేస్తుండవు అని చెప్పి ఏమన్నా కొంచెం రీడింగ్ తిరిగినట్టు ఉంటే దానికి ఏమన్నా వేయచ్చు. కానీ మీరు ఏం వాడతలేరు 6 నెలలకు ఒకసారి వస్తారు ఆ మీటర్ తిరుగుతలేదు అందు గురించి అని చెప్పి ఎక్కువనే వస్తుంది అని చెప్పి అన్నాడు. కరెంట్ బిల్ ఎక్కువనే వేస్తుర్రు ఆ కమర్షియల్ ఏమో ఉంటుందట మనకు ఎక్కువ తెలియదు దాని గురించి. అయితే ఇంట్లోకి వచ్చి మనం హీటర్ తీసుకొచ్చినా అనమాట. హీటర్ తీసుకొచ్చి వేసేసరికి కథం అటే వేయింది. ఇక దాన్ని ఎంత దరుడేమో ఇక దాన్ని మస్తు ట్రై చేస్తానని అయితే ఇంట్లోకి వచ్చి మన వాటర్ హీటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. దీని వోల్టేజ్ తక్కువ ఉందో ఏముందో తెలియదు. వాటర్ హీటర్ పెట్టేసరికి ఆల్రెడీ కుట్టేసింది. ఇంట్లో దీంట్లో తెలియదు. దాని లోపల దాంట్లో అవతల దాంట్లో 2 ఇంట్లో కరెంట్ వస్తుంది. కానీ దీంట్లోకి అయితే పోయింది. మీటర్ చెక్ చేస్తే మీటర్ బరాబరే ఉంది. దీంట్లో చూస్తున్నా మొత్తం చెప్పి అక్కడ బంద్ చేసేసి మీటర్ బంద్ చేసేసి చూస్తున్నా దాన్ని చెక్ చేస్తున్నా దీంట్లో ఉన్న ఫాల్ట్ అయిందని చెప్పి. మాకైతే పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మా కరెంట్కి మాకు అసలే పడదు. మళ్ళీ చేద్దాం అని చెప్పి తీసుకున్నాను అనమాట. అంటే ఎందుకు వస్తలేదు చెప్పి మళ్ళీ వచ్చినప్పుడు నైట్ టైంలో ఇబ్బంది అవుతుంది కదా, బయట లైట్ ఇట్లా రాకూడదు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఎదుగుతాను రైట్ దాని గురించి అని చెప్పి ఇప్పిన. వెళ్ళి వీడియో తీస్తున్నారా అయ్యా? ఇక మేము వాళ్ళు ఆల్రెడీ వెళ్ళే టైం అయింది ఫ్రెండ్స్. అది యాత్రలు పోదామని చెప్పి చెప్పినా కదా, యాత్రలు పోవడానికి అని చెప్పి అందరు రెడీ అయిపోయారు. కరెంట్ చేయబట్టి ప్రాబ్లం అవుతుందని చెప్పి పక్క పొంటి ఒక ఆయన తెలిసిన ఆయన ఉంటే ఆయన చూడమని చెప్పి అంటే ఆయన నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆయన పైన. ఇక ఎట్లా అని చెప్పి నాకు సాధ్యమైనంత వరకు చేద్దామని చెప్పి మీటర్ బంద్ చేసి చాలా మటుకు ట్రై చేసిన, కాలేదు. ఎందుకంటే ఎప్పుడోసారి వస్తాం కాబట్టి ఎప్పుడన్నా నైట్ వస్తే ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మస్తు ట్రై చేసినా కాలేదు. ఈ మధ్యలో మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు ఒక రోజు ముందు పోయి అదంతా వేయించేసి చూసుకోవాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ట్రై చేసిన చాలా మటుకు ట్రై చేసిన కానీ ఇంకా ఆ రోజు ఉండి చేయించేది. కానీ మేము అందరం ఆల్రెడీ జాతరలు పోదామని చెప్పి రెడీ అయినాం కాబట్టి ఎక్కువ టైం లేదని చెప్పి ఏం చేయలేకనైతే పోయినా. అసలే మాకు కరెంట్కి పడది, మా అమ్మస్తా కరెంట్ షాక్ వచ్చి చనిపోయింది కాబట్టి కొంచెం మా వాళ్ళు వస్తా జర ఇబ్బంది పడతారు అనమాట. లేకపోతే మా ట్రై చేస్తారు అదొకటి ఇప్పి కానీ ఇక సాధ్యమైనంత వరకు చేసినా కానీ నాతోటి కాలేదు. ఇక సరే ఇక ఏం చేస్తాం, ఇక ఎక్కువ దాన్ని లేలు పెట్టి ఉన్నది ఖరాబ్ చేసే వాళ్ళు అట్నే విడిచిపెట్టేసి వెళ్ళిపోదాం అని చెప్పి అయితే ఫీజులు చెక్ చేసిన. అయితే వంట రూమ్లో వెనుక బెడ్రూమ్లో 2 రూమ్లలో వస్తలేదు, ఒకటే హాల్లో మాత్రమే పోయిందనమాట. అంటే హీటరు మెయిన్ ప్రాబ్లం. హీటర్ ఇట్లా కట్ చేయడంతో చూసిరు మీరు, ఇట్లా కట్ చేయడంతో ఆల్రెడీ ఇది అయిపోయింది. అసలు అది ఎట్లా అయిందో ఏమంటారో ఎక్కడ దొరకలేదు. ఉండి చేపిద్దామంటే టైం లేదు వాస్తవానికి అయితే, అప్పుడే చేయించేది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఊరికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా దాన్ని వేయించేసి అదేముందో చూసేసుకొని రావాలి. ఇంకోటి ఏంటంటే అది ఇస్తా పెట్టేది కాదు, హీటర్ పెట్టేది కాదు. ఆయన ఊరు నుండి మన మీటర్ ఎక్కువ రీడింగ్ తిరుగుతుంది అని చెప్పిన వరకు అమ్మ ఈ హీటర్ అయితే జర ఎక్కువ తక్కువ కుడుతుంది అని చెప్పి
ఇక ఉన్న ఒక రోజు 2 రోజులు అయినా మంచిగా పెట్టుకుందామని చెప్పి తీసుకుపోయాను అనమాట. గీత పాపానికి వచ్చేది చూడు ఇక.